శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల స్వాధీనం. చెన్నై ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ సీజ్. తిరువనంతపురం విమానాశ్రయంలో కేజీల్లో దొరికిన స్మగల్డ్ గోల్డ్. ఇలాంటి వార్తలు వినిపించిన రోజు ఉండదు. కేజీలకు కేజీలు డ్రగ్స్ దొరుకుతాయి. భారీ స్థాయిలో బంగారాన్ని పట్టుకుంటుంటారు కస్టమ్స్ అధికారులు. అక్రమ రవాణాలో పట్టుబడ్డ బంగారాన్ని, డ్రగ్స్ ను సీజ్ చేయడం కామన్. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులు వాటిని ఏం చేస్తారు? ఎవరికి అప్పగిస్తారు? తమ డిపార్ట్మెంట్ దగ్గరే ఉంచుతారా, లేక దర్యాప్తు బృందాలకు హ్యాండ్ ఓవర్ చేస్తారా? బంగారం అయితే దాచుకోవడానికో వేలానికో ఆస్కారం ఉంటుంది. మరి డ్రగ్స్ సంగతేంటి? నిషేధిత మాదక ద్రవ్యాలను అసలేం చేస్తారు? ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్, గోల్డ్ దొరికినప్పుడల్లా ఇలాంటి అనుమానాలు, ప్రశ్నలు ఎన్నో. మన దేశంలో ప్రస్తుతం 137 విమానాశ్రయాలుంటే అందులో 24 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు, 103 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వీటిల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్ట్స్ స్మగ్లింగ్ వ్యవహారాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బంగారం లేదంటే మాదక ద్రవ్యాలు కిలోల్లో దొరుకుతుంటాయి ఎక్కడ. రీసెంట్గా ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టించింది. 29.28 కోట్ల రూపాయల విలువ చేసే 7.3 కిలోల వైట్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ ఆఫీసర్స్. బ్యాంకాక్ నుంచి కౌలాలంపూర్ మీదుగా ఢిల్లీ చేరుకున్న ఓ ప్యాసింజర్ గ్రీన్ ఛానల్ దాటి ఇంటర్నేషనల్ అరైవల్ హాల్ ఎగ్జిట్ గేట్ వైపు వెళ్లాడు. అక్కడ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో డౌట్ వచ్చి అధికారులు చెక్ చేయడంతో అక్రమంగా తీసుకొచ్చిన డ్రగ్స్ బయటపడ్డాయి. ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్లో 7 గ్రీన్ పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసిన మాదక ద్రవ్యాన్ని సీజ్ చేశారు. 1985 ఎన్డీపీసీ యాక్ట్లోని వివిధ నిబంధనలను ఉల్లంఘించడంతో సదరు ప్యాసింజర్ను ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 సెక్షన్ 43B కింద అరెస్ట్ చేశారు. సాధారణంగా గల్ఫ్ కంట్రీస్ నుంచో, మలేషియా, సింగపూర్ సహా ఇతర ఫారిన్ కంట్రీస్ నుంచి ట్యాక్సులు కట్టకుండా బంగారం, ఎలక్ట్రానిక్ గూడ్స్, దొంగచాటుగా మాదక ద్రవ్యాలాంటి వాటిని దేశంలోకి అక్రమంగా తెస్తుంటారు స్మగ్లర్లు. ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా వీటిని అడ్డదారుల్లో తెస్తూ ఉంటారు. కస్టమ్స్ అధికారుల కన్నుగప్పిన బాడీ స్కానర్లు సహా లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక స్మగ్లర్ల పప్పులు ఉడగట్లేదు. ఇలా పట్టుబడిన వాటిని కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందనేది చాలా మందికి క్యూరియాసిటీనే. కస్టమ్స్ వాళ్ళు తమ జేబుల్లోనే వేసుకుంటున్నారనే భ్రమలు కూడా ఉన్నాయి చాలా మందికి. ఇంకొందరికేమో వీటిని వేలం వేస్తారా, ఇతర శాఖలకు పంపుతారా, కోర్టుకు స్వాధీనం చేస్తారా అని తెలుసుకోవాలనే ఉబలాటం ఉంటుంది. ఇందుకు ఇలా స్వాధీనం చేసుకున్న వాటిని కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు విదేశాల నుంచి భారతీయులు ఎంత బంగారాన్ని తమ వెంట తెచ్చుకోవచ్చు? విదేశాల నుంచి ఇండియన్స్ తమ వెంట బంగారాన్ని భారత్కు తేవాలంటే కొన్ని పరిమితులున్నాయి. ఒక వ్యక్తి కేజీ కంటే ఎక్కువ గోల్డ్ను తనతో పాటు దేశంలోకి తీసుకురాకూడదు. 900 గ్రాముల వరకు బంగారంపై ఎలాంటి కస్టమ్ ట్యాక్సులుండవు. కేజీ దాటితే మాత్రం దిగుమతి సుంకాలు చెల్లించాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవారికైతే 20 గ్రాముల బంగారం లేదా 50,000 రూపాయల విలువైన గోల్డ్ను తెచ్చుకోవచ్చు. మహిళలు లేదా పిల్లలైతే 40 గ్రాముల బంగారం లేదా 1,00,000 రూపాయల వాల్యూ చేసే పసిడిని కస్టమ్స్ ట్యాక్స్ లేకుండా తమతో తీసుకురావచ్చు. వీటికి సంబంధించిన రసీదులు తప్పనిసరిగా వెంట ఉండాలి. అధికారులు అడిగినప్పుడు కరెక్ట్ పేపర్స్ చూపిస్తే నో ఇష్యూ, లేదంటే ఇబ్బంది పడాల్సిందే. అలాగే డ్యూటీ ఫ్రీ లిమిట్ కంటే ఎక్కువ గోల్డ్ ఉంటే కస్టమ్స్ విభాగానికి ఇన్ఫార్మ్ చేయాలి. అలా చెప్పకపోతే ఆ బంగారాన్ని అధికారులు జప్తు చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే వెకేషన్లకు, ఫారిన్ ట్రిప్లకు వెళ్లి అక్కడ గోల్డ్ కొంటే కస్టమ్ ట్యాక్స్ కట్టాలి. 6 నెలల పైనే విదేశాల్లోనే ఉండి భారత్కు వస్తే అలాంటి వారికి డ్యూటీ ఫ్రీ ఫెసిలిటీ వర్తిస్తుంది. వీరి దగ్గర లిమిట్ దాటి గోల్డ్ ఉంటే డ్యూటీ ఫ్రీ ప్రాబ్లం కాదు, కానీ పన్ను కట్టడం మాత్రం తప్పనిసరి. ఆభరణాల బంగారం డ్యూటీ ఫ్రీ కిందకు వస్తుంది. బంగారు నాణెం, గోల్డ్ బార్ వంటివి తెస్తే కస్టమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. విమానాశ్రయాల్లో
స్వాధీనం చేసుకునే బంగారం, మాదక ద్రవ్యాలు కేజీల్లో పట్టుబడుతూ ఉంటాయి. అక్రమంగా తరలిస్తున్న వాటిని ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నామో సంవత్సరం చివర్లో లెక్క చేస్తుంటారు ఎయిర్ ఫోర్స్ అథారిటీ, కస్టమ్ డిపార్ట్మెంట్ వర్గాలు. ఇలా దొరికినవన్నీ వందల కిలోల్లోనే ఉంటాయి. వందలు వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది వీటి విలువ. ఇదంతా ఎవరి స్వాధీనంలో ఉంటుంది? మీరు ఏం చేస్తారో చెప్పమంటే మాత్రం నోరు మెదపరు కస్టమ్స్ అధికారులు. ఇళ్లలో బంగారం చోరీ జరిగితే పోలీసులు ఆ దొంగల్ని పట్టుకుంటారు. దోచిన సొత్తును రికవరీ చేసి ఓనర్కి అప్పగించడం కామన్. మరి విమానాశ్రయాల్లో బంగారం లేదా విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంటే ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని గతంలో ఓ సోషల్ యాక్టివిస్ట్ కస్టమ్స్ ఆఫీసర్స్ను ఆర్టీఐ ద్వారా ప్రశ్నలడిగితే మా వద్ద సమాచారం లేదని చెప్పింది కస్టమ్స్ డిపార్ట్మెంట్. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని ఆ సామాజిక కార్యకర్త వాపోయినా అధికారుల ఆన్సర్ చూసిన తర్వాత తేలిందేంటంటే వారు తాము సీజ్ చేసిన విలువైన వస్తువులు, డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాల గురించి సరైన రికార్డులు మెయింటైన్ చేయట్లేదని అనుకోవాలి. నిజానికి ఇలా కేజీల కొద్దీ బంగారం అక్రమ మార్గాల్లో రావడం, వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం పరమ రొటీన్ వ్యవహారం అయిపోయింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ ప్రివెంటివ్ డేటా ప్రకారం అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులు 5,962కి పైగానే నమోదయ్యాయి. వీరి దగ్గర్నుంచి 2,081 కోట్ల రూపాయల విలువ చేసే 3,714 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,382 కోట్ల రూపాయల విలువ చేసే 2,776 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఇక 2021-22లో 572 కోట్ల రూపాయల వాల్యూ చేసే 1,240 కేజీల గోల్డును పట్టుకున్నారు. కానీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ప్రకారం ప్యాసింజర్స్ గోల్డ్, డైమండ్స్ లాంటి వాటిని తమతో తెచ్చినప్పుడు కస్టమ్స్ అధికారులు ముందుగా వాటికి ట్యాక్స్ కట్టారా లేదా అని చెక్ చేస్తారు. తేడా వస్తే వారిపై కేసు పెట్టి ఆ వెంటనే స్టేషన్ బెయిలుపై విడుదల చేస్తుంటారు కూడా. ఈలోగా తీసుకొచ్చిన గోల్డ్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ కు సంబంధించి సరైన లెక్కలు చెబితే వాటిని వెనక్కి ఇచ్చేస్తుంటారు. ఇదంతా అఫీషియల్గా జరిగే ఫార్మాలిటీస్. ఒకవేళ పట్టుబడిన బంగారం అక్రమ రవాణా అయితే ఆ గోల్డ్ని తెచ్చిన వ్యక్తిని ఏం చేస్తారు అంటే ఇలాంటి కేసులో స్మగుల్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు జైలు శిక్షే. కస్టమ్స్ అధికారులు వారిని పోలీసులకు అప్పగిస్తారు. పంచనామా నిర్వహించి బంగారాన్ని సీజ్ చేసి షోకాజ్ నోటీసులిస్తారు. 6 నెలల్లోగా అంత పెద్ద మొత్తంలో బంగారం ఎందుకు తెచ్చారో, ఎవరికోసం తెచ్చారో కోర్టుకు వివరణ ఇవ్వాలి. ఇచ్చిన వివరాలు సక్రమంగా ఉంటే పెనాల్టీ విధించి బంగారాన్ని సదరు వ్యక్తికి తిరిగిచ్చేస్తారు. లేదంటే జప్తు చేసి తమ దగ్గరే ఉంచేసుకుని తర్వాత కేంద్ర ప్రభుత్వ ట్రెజరీకి బదిలీ చేస్తారు. కేంద్రం తమ అవసరాలను బట్టి ఆ బంగారాన్ని ఖజానాలో ఉంచుకోవడమో ఆర్బీఐకి లేదా బ్యాంకులకు విక్రయించడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ అయితే తమ వాల్ట్లో భద్రపరుస్తుంది. బ్యాంకులైతే ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్ లాంటి వాటిని వేలం వేస్తాయి. గోల్డ్ స్మగ్లింగ్, అక్రమ నగదు రవాణా ఒక ఎత్తు అయితే డ్రగ్స్ కలకలం ఇంకో సమస్యగా మారింది. ఆ ఊరు ఈ సిటీ అనే తేడా లేదు. ఎక్కడ పట్టినా కేజీల్లో దొరుకుతున్నాయి మత్తు పదార్థాలు. గంజాయి, వీడ్, హెరాయిన్, ఆర్పాజోమ్, ఓపియం పేరు ఏదైతేనే మత్తులో జోగడానికి అలవాటు పడ్డ వారెందరో. ఇలాంటి వారికి ఎప్పటికప్పుడు మాదక ద్రవ్యాలు సప్లై చేస్తూ డ్రగ్ అడిక్టెడ్గా మార్చేస్తున్నారు. నిషా కోసం కొందరు, సంపాదన మరిగి ఇంకొందరు తెలియకుండానే మత్తు ప్రపంచానికి బానిసలవుతున్నారంతా. ఇదే డ్రగ్స్ అక్రమ రవాణాకు కారణంగా మారింది. పట్టుబడ్డప్పుడల్లా కేజీల కొద్దీ మాదక ద్రవ్యాలు దొరుకుతుంది కూడా ఇందుకే. అక్రమంగా రవాణా చేస్తూ ఎయిర్పోర్టులో దొరికితే బంగారమైనా మాదక ద్రవ్యాలైనా సేమ్ ట్రీట్మెంట్. పట్టుబడ్డ మాదక ద్రవ్యాలతో నాకు సంబంధం లేదు, నేను ఇన్నోసెంట్నని సదరు వ్యక్తి ప్రూవ్ చేసుకోవాల్సిందే. లేదంటే 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఏ స్థాయిలో దొరుకుతాయి, వాటి విలువ ఎంత అనే దాన్ని బట్టి తీవ్రత ఆధారంగా ఆ శిక్ష, పెనాల్టీ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులకు అప్పగిస్తే వారు వాటిని ధ్వంసం చేయడం, తగలబెట్టడం లాంటివి చేస్తుంటారు. ఈ కేసుల్లో దొరికే వ్యక్తులు భారతీయులైతే మన చట్టాల ప్రకారం శిక్షలు, జరిమానాలుంటాయి. ఒకవేళ విదేశీయులు పట్టుబడితే వారికి సంబంధించిన సమాచారాన్ని రాయబార కార్యాలయాలకు పంపిస్తారు పోలీసులు. వారి మీద గతంలో ఇలాంటి కేసులేవైనా ఉన్నాయా,
లేక మొదటిసారి కొరియర్ చేస్తూ దొరికిపోయారా లాంటి ప్రొఫైల్ హిస్టరీ చెక్ చేసి డీటెయిల్స్ ఇస్తారు. ఎంబసీలిచ్చే సమాచారం ఆధారంగా వారిని అప్పగించడమో మన దేశ చట్టాల ప్రకారం పనిష్మెంట్ ఇవ్వడమో జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కొన్నింటిని దేశీయంగా తిప్పుతూ ఉంటారు. ఇలాంటి విమానాలే అక్రమ తరలింపుకు అనువైనవిగా భావిస్తున్నారు స్మగ్లర్లు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక ఎయిర్పోర్ట్ లో ఎక్కడో అక్కడ డ్రగ్స్, గోల్డ్ దొరకడం కామన్ అయిపోయింది. అధికారికంగా చూపించే లెక్కలే కేజీల్లో ఉంటే అన్అఫీషియల్ గా ఇంకెంత స్మగుల్ అవుతుండాలి? మాదక ద్రవ్యాలు, బంగారం దేశాల సరిహద్దులు దాటి మన కంట్రీలోకి రావడం వెనుక ఉండే స్కెచ్లు చూస్తే దిమ్మ తిరిగిపోవలసిందే. కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పేస్తుంటారు, మాటల్లో ముంచి బురిడి కొట్టిస్తుంటారు స్మగ్లర్లు. పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగి ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ పనులు చక్కబెట్టేసుకుంటారు. అదే సమయంలో ఇంటి దొంగల కోఆపరేషన్ లేకుండా ఇలాంటి క్రైమ్లు అస్సలు సాధ్యం కాదు. స్మగ్లింగ్ చేసే ముఠాలకు విమాన క్యాబిన్ సిబ్బంది, ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ తో పాటు కీలక విధులు నిర్వహించే వారి సహాయ సహకారాలు కూడా దండిగా ఉంటాయి. కాబట్టే స్మగ్లింగ్ కు విమానాలు, ఎయిర్పోర్ట్లు గేట్వేగా మారుతున్నాయి.